తన అక్కను చంపింది నారాయణ కాదు అని రమణయ్య అనే గుండె పగిలే నిజాన్ని తాయారు ద్వారా తెలుసుకు నారాయణ మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు రమణయ్య చంపడం ఏంటి, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ముగ్గు వేస్తూ మీకు రాబోయే కథలో అసలు నారాయణ గతం ఏంటి అన్నది మీకు ముందుగానే తెలిసిపోతుంది. మరి చివరి వరకు వీడియోని మిస్ కాకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నారాయణ కుటుంబం రుద్రవరం వెళ్ళిపోతుంది. దారిలో నారాయణపై అటాక్ జరిగితే కొడుకులు నలుగురు నారాయణ్ణి కాపాడుకుంటారు. రుద్రవరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సత్రం ఉండడంతో అక్కడే స్టే చేయడానికి వాళ్ళని చక్రి స్నేహితుడు తీసుకుని వెళ్తాడు. అక్కడ గాయత్రి తాయారు కూడా ఉంటారు. ఇక్కడ చూస్తే నారాయణ్ణి చంపడం కుదరలేదని నారాయణ బావమరిది ఇక చాలా ఆవేశపడిపోతూ ఉంటాడు. వాడిని నేను చంపేస్తాను, వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక తనైతే ఈలోగా ఇక్కడ రుద్రవరంలో రుద్రదేవతను దర్శించుకోవడానికి రేపు ఉదయం వరకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇక అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నారాయణ అయితే చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి, అంతేకాని మీరు మళ్ళీ అటు ఇటు వెళితే ఏదైనా ఇబ్బంది జరుగుతుంది. హలో నారాయణ గారు, ఇబ్బంది మాకు కాదు మీకు, మీరు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అసలే తమరికి ఇక్కడ శత్రువులు కూడా చాలామంది ఉన్నట్టున్నారు, స్టార్టింగ్లోనే మీపై అటాక్ జరిగింది అని చెప్పేసి చక్రి కేశవ అంటూ ఉంటారు. అలా ఇక అందరూ ఒకే చోట ఉంటారు, గాయత్రితో సహా అందరూ కూడా. వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఈరోజు మనందరం ఇలా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది, మీ అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉంది తెలుసా మహాలక్ష్మి అంటూ ఇక గాయత్రి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. నీతో ఇలా కలిసి ఉండడం మాకు కూడా సంతోషంగానే ఉంది, కానీ ఏం చేస్తాం, కొన్ని పరిస్థితులు మనల్ని కలవనివ్వకుండా దూరం చేస్తున్నాయి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. గాయత్రి కూడా బాధపడుతుంది. నా జీవితం, నా తలరాత అలా మారిపోయింది, లేకపోతే మీతో పాటు సంతోషంగా ఇక్కడ ఉండాల్సిన దాన్ని నేను, కానీ మా అమ్మ వల్ల ఇదంతా జరిగింది, జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటే ప్రయోజనం ఏముంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగానే ఉంటారు. కానీ నారాయణ మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఏ పక్క నుంచి తనపై దాడి జరుగుతుందో తెలీదు, కొడుకుల భవిష్యత్తు ఏమైపోతుందో అర్థం కాదు. ఇక్కడ చూస్తే రమణయ్య మాత్రం ఆల్రెడీ నారాయణ బావమరిదికి నారాయణ తిరిగి రాకూడదు, వాడు అక్కడే అంతమైపోవాలని చెప్తాడు. రమణయ్య ఇక వాడు తిరిగి రాకపోతే బృందావనాన్ని సొంతం చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి రమణయ్య ప్లాన్ చేసుకుంటాడు. ఇక్కడ చూస్తే ఇక ఎలాగైనా సరే నారాయణ నిర్ణయించుకుంటాడు, వెళ్ళి వాడిని కలవాలి, ఈ బావ ధైర్యం ఏంటో వాడికి తెలిసేలా చేస్తాను అని చెప్పేసి బావమరిది దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి తన భార్య ఫోటో కనిపిస్తుంది. తన భార్య ఫోటో కనిపించేసరికి భార్య ఫోటోకి ముందు దండం పెట్టుకుంటాడు. ఎంత ధైర్యం నీకు, నా దగ్గరికి వస్తావా, ఇక్కడికొచ్చి మా అక్క ఫోటోకి దండం పెడుతున్నావా, అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నా ధైర్యం ఏంటో చూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే నువ్వు నా వెంట పడుతున్నావు, నన్ను చంపాలని చూస్తున్నావు, నన్ను చంపడం నీ వల్ల కాదు అని నా కొడుకులు ఆల్రెడీ నిరూపించేశారు. నువ్వు నన్నేం చేయలేవు, తప్పొప్పుల సంగతి ఆ భగవంతుడికే తెలియాలి. నీ అక్క ఎలా చనిపోయిందో, తనని ఎవరు చంపారో ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు కేవలం ఈ బావ మీద పగపట్టావు. బావమరిది అంటే బావ బ్రతుకు కోరతాడు, కానీ నువ్వు ఈ బావ చావుని కోరుకుంటున్నావు. అది ఎప్పటికీ జరగదు. తప్పు చేస్తే నా తల తీసుకొచ్చి నా భార్య కాళ్ల ముందు పెడతాను, కానీ తప్పు చేసింది నేను కాదు. నిజానిజాలు చెప్పే పరిస్థితిలో కూడా ఈ నారాయణ లేడు. నారాయణ జోలికి రావద్దు, నారాయణ కుటుంబం జోలికి రావద్దు అని చెప్పి నిన్ను హెచ్చరించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి నారాయణ అయితే తన బావమరిదికి వార్నింగ్ ఇస్తాడు. నా ఇంటికి వచ్చి ప్రాణాలతో తిరిగి వెళదామని అనుకుంటున్నావా అంటూ కత్తితో దాడి చేస్తాడు అక్కడ ఇక నారాయణ బావమరిది అయితే. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక ఆ ఊరి మనిషి ద్వారాగా
చక్రి స్నేహితుడి ద్వారాగా ఆ ఊరి పరిస్థితులు అలాగే నారాయణ గతం గురించి కొడుకులు తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న కొడుకులు చాలా టెన్షన్ పడతారు. ఇప్పుడు నాన్న ఎక్కడికి వెళ్ళాడ్రా? నాన్న ఆయన ఆ ఇంటికే వెళ్ళినట్టున్నారండి. ఇప్పటికే ఆయన మీద పగతో రగిలిపోతున్న ఆయన ఆయన్ని ఏదైనా చెయ్యొచ్చు. నారాయణ గారిని కాపాడుకోండి అని చెప్పేసి కొడుకులకి చెప్తూ ఉంటాడు. ఇక అలా చెప్పేసరికి గబగబా చక్రి అలాగే ఇక మాధవ కేశవ బయలుదేరుతారు. కన్నా నువ్వొద్దురా, నువ్విక్కడే ఉండు అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని వెళ్ళమని క్షేమంగా ఉండాలి, మీ ముగ్గురు ధైర్యంగా ఉండాలి, ముందు ఆయన్ని కాపాడి తీసుకుని రండి, లేకపోతే మేం కూడా వస్తామని చెప్పేసి అంటూ ఉండగానే లేదు అవసరం లేదు, మా నాన్నని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అంటూ అక్కడి నుంచి గబగబా బయలుదేరతారు. అడ్రస్ తెలుసుకున్న ఇక కొడుకులు ముగ్గురు తలుచుకుంటే అవతలి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మెడలు వంచి నారాయణ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టగల సత్తా ఉన్న కొడుకులు ముగ్గురు కూడా. అలాంటి బేంగజం లాంటి కొడుకులు బయలుదేరేసరికి ఇక్కడ నారాయణపై అటాక్ జరుగుతుంది. ఈలోగానే కొడుకులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న అందరినీ కొడతారు. అలా కొట్టేసరికి ఈలోగా అతను కళ్ళ ముందు కనిపిస్తాడు. ఏంట్రా, మీ నాన్నని కాపాడుకోవడానికి వచ్చారా? సిగ్గు లేదేంట్రా మీకు? మీ అమ్మని చంపేసింది వీడేరా? మీ అమ్మని చంపేసి మిమ్మల్ని అనాథలుగా వదిలేశాడు వీడు. వీడిని ఎలా కాపాడరాడురా? వీడిని చంపేస్తేనే కదా మీ అమ్మ ఆత్మశాంతి పడుతుంది. నా అక్కని చంపేసి వీడు మాత్రం సంతోషంగా తిరుగుతున్నాడు. కొడుకులను అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నాడు. మీరు కొంచెమైనా మా అక్కకి పుట్టి ఉంటే, అసలు మా అక్క రక్తాన్ని పంచుకుని ఉంటే దాన్ని చంపిన వాళ్ళని మీరు వదిలిపెట్టరు. కానీ ఎంతకాలం ఇతన్ని ఎలా మీరు ఇంట్లో పెట్టుకు మేపుతున్నారో అర్థం కావడం లేదు. చాలండి, మీరు ఇంకొక మాట మాట్లాడితే మా నాన్న గురించి ఊరుకునేది లేదు. మా నాన్న హంతకుడో కాదో ఇంకేంటో ఎవ్వరికీ తెలియదు. అది నాన్న నోరు విప్పి చెప్తే తప్ప అలాంటి విషయం గురించి మీరు చర్చించవలసిన అవసరం లేదు. నాన్న ఎట్టి పరిస్థితిలోని కూడా ఒక మనిషిని చంపే అంత ఆవేశపరుడు కాదు. అలాగే అమ్మని నాన్న చంపలేదని మేము నమ్ముతున్నాం కాబట్టి ఆయనతో ఇంతకాలం మేము కలిసి ఉండగలిగాము. అది ఆ భగవంతుడికి ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన ఈ ఊర్లో అడుగు పెట్టగానే అటాక్ చేసింది మీరే అని తెలుసుకున్న తర్వాత ఆయన వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. ఆయన మీద ఏదైనా సరే అటాక్ జరిగింది అంటే ఇక ఆయన కాళ్ళ ముందు మీ తల ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. మా అమ్మకి తమ్ముడు, అమ్మ జ్ఞాపకంగా మిగిలిన మేనమామ అని తెలిసింది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలి వెళుతున్నాం. అదే ఇంకొకడై ఉంటే ఈ స్థానంలో నిన్ను చంపేసేవాళ్ళం. ఏమనుకుంటున్నావు మా గురించి? మా నాన్న జోలికి వస్తే ఊరుకునేది లేదు. చాతగాని వెదవల్లారా, మీరు ఎందుకురా ఇలా చేస్తున్నారు? నా అక్కని చంపింది వాడిని బ్రతకనివ్వను. వాడి కోసం వస్తే నా అక్క కొడుకులని కూడా చూడను, మిమ్మల్ని కూడా చంపేస్తాను అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. తన దగ్గర ఉన్న రౌడీలందరినీ కూడా వాళ్ళ మీదకి ఉసుగొలుపుతాడు. ఒక్కరు కూడా వెనకడుగు వేయకుండా తండ్రిని కాపాడుకుంటూ వస్తారు. ఇక మేనల్లుళ్ళ ధైర్యాన్ని చూసి, మేనల్లుళ్ళ బలాన్ని చూసి వెనకడుగు వేస్తాడు. ఇక మేనమామ అయితే అలా వెనకడుగు వేసేసరికి చూసావు కదా, ఇంకా మిగిలింది నువ్వు కూడా మా చేతుల్లో చావాలి అనుకుంటున్నావా? మేమీ ఊరు కేవలం ఆ తల్లిని దర్శించుకోవడానికి మాత్రమే వచ్చాం. మా నాన్న ఈ ఊరు రాకముందు ఈ ఊరు గురించి మేము అడిగితే వివరాలు చెప్పలేదు. తనకి తెలీదు అనుకున్నాము. కానీ తెలిసే ఇక్కడ ప్రాణానికి హాని ఉందని, మాకేదో జరుగుతుంది, తనకేదైనా అయిపోతే మేము ఒంటరి వాళ్ళం అయిపోతామనే భయం మా నాన్నని వెంటాడింది కాబట్టే మా నాన్న నిజాన్ని చెప్పలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మా నాన్న ఈ ఊరు నుంచి క్షేమంగా తిరిగి వెళతారు. మా అమ్మ చనిపోయింది. దానికి కారణం ఎవరో ఆ భగవంతుడికే తెలియాలి. ఖచ్చితంగా దానికి కారణం ఎవరైతే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మా అమ్మని మాకు దూరం చేస్తున్న వాళ్ళు ఎప్పటికైనా బయటకు వస్తారు. ఆ రోజు మీకు అర్థమవుతుంది
మా నాన్నేంటన్నది. అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి గట్టిగానే మేనమామకి వార్నింగ్ ఇచ్చి తన తండ్రిని తీసుకుని బయటకైతే వచ్చేస్తారు. ఎందుకు ఇలాంటి పని చేసావు నాన్న? నీ వెనుక నీ కొడుకులున్నారన్న విషయాన్ని మర్చిపోయావా? లేకపోతే నిన్ను చావు కుదిలేసి మా బ్రతుకు మేము బ్రతుకుతామనుకున్నావా? మా మీద నువ్వెంత ప్రాణాలు పెట్టుకున్నావో నీ మీద మేము అంతే నమ్మకాన్ని అలాగే ప్రేమని పెట్టుకున్నాం. నిజమే, నువ్వు తాగుతావని తిడతాం, అలాగే నువ్వు సిగరెట్లు కాలుస్తావని కుటుంబాన్ని పట్టించుకోవని నీ మీద విరుచుకుపడతాం. నిన్ను నాన్న అని మేము పిలవకపోవచ్చు, నిన్ను ప్రాణంలా చూసుకునే అన్నయ్య ఉన్నాడు, అలా అని మాకు ప్రేమ లేదు అని కాదు. మా నాన్నంటే మాకు ఇష్టం. మా నాన్న మా అమ్మని చంపలేదని మా నమ్మకం మమ్మల్ని ఇప్పటి వరకు మీతో కలిసి ఉండేలా చేసింది. మా నాన్నే మా అమ్మని చంపాడని ఒకే ఒక్క ఆలోచన మాలో ఎవరికొచ్చినా నువ్వు ఇప్పటి వరకు మాతో కలిసి ఉండేవాడివే కాదు, నీ ప్రాణానికి మా ప్రాణాల్ని అడ్డు వేసి నిన్ను కాపాడుకుంటామంటూ నారాయణకి కొడుకులు మాటిస్తారు. అలా నారాయణను తీసుకుని వెళ్ళిపోతారు. ఇక నారాయణ తాయారు దగ్గరికి వస్తాడు. ఏంటే జరిగేదంతా చూసి ఆనందపడుతున్నావా? ఆనందపడవే, నువ్వు ఆనందపడుతూ ఉంటావు. ఎందుకంటే నా భార్యని చంపినవాడు అక్కడ ప్రశాంతంగా ఉండి ఇక్కడ నన్ను కూడా చంపించాలని చూస్తున్నాడు. ఎందుకంటే నా ఇంటి కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారని నాకు తెలుసు. నా ఇంటి ముందు కాపలాగా ఉన్నది నా కొడుకుల జోలికి వాడు రాకూడదని వాడికి మెడలు తిరగకుండా చేశాను. కానీ వాడి బుద్ధిని మాత్రం మార్చలేకపోయాను. తోడబుట్టిన అన్న జైలుకు వెళితే వాడేమైపోతాడన్న భయంతో నిందని భరిస్తూ ఇంతకాలం నేను ఒక హంతకుడిగా మిగిలిపోయాను. కానీ ఇక ముందు అలా ఉండాలి అనుకోవడం లేదు. నా గతం నా పిల్లలు తెలుసుకోవాలి. నేను హంతకుడిని కాదు అని ఊరి జనం తెలుసుకోవాలి. పిల్ల జల్ల భార్య ఏమీ లేని వాడి గురించి నేనెందుకు నా పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టాలి? ఇప్పుడు ఈ నిజం చెప్పగలిగే శక్తి, ధైర్యం, ఆ నిజానికి సాక్షివి నువ్వే. ఇప్పుడు కనుక నువ్వెళ్ళి ఇక నా బావమరిది ముందు నిజాన్ని బయట పెట్టలేదు అనుకో, ఇక్కడే నీ కూతురి కాపురాన్ని మొక్కలు చేస్తాను. ఏకైక సాక్షివి నువ్వే కాబట్టి నీ దూరాగానే వాడు నిజం తెలుసుకోవాలి. ఈ పొలిమేర దాటి వెళ్ళే లోపల ఎవరో ఒకరికి ప్రమాదం జరగచ్చు. నా కొడుకుల్లో ఎవరిని కోల్పోయినా నేను హంతకుడిగా మారిపోతాను. నేను నిన్ను వాడిని కలిపి చంపేస్తాను అని చెప్పేసి ఇక అంటూ నారాయణ చెప్తాడు. కూతురి కాపురం ముఖ్యమో లేకపోతే నీకు నీ అన్న ముఖ్యమో నువ్వే చూసుకోవే. ఇప్పుడు నువ్వు కనుక నోరు విప్పకపోతే మీరు శవాలుగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నారాయణ గట్టిగానే షాక్ ఇస్తాడు తాయారికి. తాయారికి ఎప్పుడైతే నారాయణ షాక్ ఇస్తాడో దాంతో తాయారు భయపడుతుంది. ఎందుకంటే తాయారికి గతం తెలుసు, తన అన్న గురించి తెలుసు, తన దగ్గరే ఉంటున్న రమణయ్య గురించి తెలుసు. అన్నీ తెలిసిన తాయారు మౌనంగానే ఉండిపోతుంది. ఇక అలాంటి తాయారు నోరు విప్పితే గతం తాలూకు విషయాలు అన్నీ బయటకు వస్తాయి. ఇక ఇంకా కూడా నీకు వెళ్ళి నిజం చెప్పాలని లేదా? ఎక్కడున్నాడు నీ అల్లుడు? పిలువు. నీ కూతురు నా కొడుకుని ప్రేమించిన ప్రేమాయణం గురించి మొత్తం చెప్పేస్తాను. వాడు ఇక్కడే దీన్ని వదిలిపోతాడు. అప్పుడు నిన్ను చంపేసి దీన్ని తీసుకుని వెళ్ళి నా కొడుకు మాధవ్కిచ్చి పెళ్లి చేసేస్తాను. నేను జైలుకు వెళ్ళినా పర్వాలే, నేను ప్రశాంతంగా జైల్లో ఉండగలను. కానీ నీ జీవితం నాశనం అయిపోతుంది. ఆశపడి పెళ్లి చేసిన నీ కూతురి భవిష్యత్తు గొప్ప కూలిపోతుంది. అందుకే నువ్వు నోరు విప్పుతావా నీ కూతురి కాపురం గురించి? ఇక అసలు విషయాలు బయట పెట్టమంటావా అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు నారాయణ. అయితే లేదు, నాకున్నది ఒక్కగానొక్క కూతురు, దానికోసమే బ్రతుకుతున్నాను. అది గొప్పగా బ్రతకాలని ఆశతో ప్రాణంగా ప్రేమించిన మాధవ్ని కూడా వదిలించి నేను ఇంకో పెళ్లి చేశాను. దాని కాపురం నా కారణంగానే ఇక చెల్ల చెదురు అయిపోతుందంటే నేను బ్రతికుండలేను. బ్రతికుంటుందే దానికోసం. నేను చెప్తాను, నిజం చెప్తాను. వయసు అయిపోతున్న అన్నయ్య కన్నా
ఇప్పుడే ఇక చిగురిస్తున్న నా కూతురి కాపురమే నాకు ముఖ్యమని చెప్పేసి ఇక అసలే తాయారికి కాస్త స్వార్థం కూడా ఎక్కువే కదా. తన కూతురి భవిష్యత్తు తన కోసం ఆలోచించుకుంటుంది తప్ప ఎవ్వరి గురించి ఆలోచించదు తాయారు. కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఎప్పుడైతే నారాయణ చెప్తాడో దాంతో ఇక ఒక్కసారే నారాయణ బావమరిది దగ్గరికి వెళ్తుంది. ఏంటి, ఎందుకు వచ్చావు? మళ్ళీ వీడు నిన్నెందుకు తీసుకొచ్చాడు? ఎందుకు? ఇద్దరికీ చావాలనుందా? ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను. వీడు కొడుకులు నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. చూస్తాను ఇప్పుడు మీ ఇద్దరిని ఎలా కాపాడతాడో. వీడు నా అక్కని చంపేసి చివరికి నా అక్క కన్న కొడుకులతో వీడు గొప్పవాడనిపించుకుంటున్నాడు. వీడు హత్య చేయలేదంట. వీడు అసలు హంతకుడే కాదంట. ఆ పిచ్చి వెధవులు వీడిని గుడ్డిగా నమ్ముతున్నారు. నా మేనల్లులై ఉండి నా అక్క చావుకి పగ తీర్చుకుంటారు అనుకుంటే నిజం తెలిసినా సరే వీడికే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే, నోరు విప్పుతావా లేకపోతే ఫోన్ చేసి నీ అల్లుడికి నిజం చెప్పమంటావా? లేదు, చెప్తాను. లేదు, మీరు మీరు అపార్థం చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నేను అపార్థం చేసుకోవడం ఏంటి? అవును, నా అన్న నారాయణ్ణి అపార్థం చేసుకున్నారు. నేను అపార్థం చేసుకోవడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, మీరు అపార్థం చేసుకున్నారు. మీరు చూసింది మాత్రమే నిజం అనుకున్నారు. నా అన్న నారాయణ భార్యని చంపిన హంతకుడిగా జైలుకు వెళ్ళాడు. కానీ వాడు భార్యని చంపలేదు. అసలు భార్య అంటే నా అన్నకి ప్రాణం. అన్న ఎప్పుడు భార్యని చంపాలి అనుకోలేదు. తనని ఎంతో ప్రేమగా చూశాడు. బృందావనాన్ని దక్కించుకోవాలనుకునే మా స్వార్థమే ఇప్పుడు నా అన్న భార్యని దూరం అయ్యేలా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది తాయారు. ఏం మాట్లాడుతున్నావు? బృందావనాన్ని సొంతం చేసుకోవడం కోసం మా అక్కని చంపేశారా? ఎవరు చంపింది? ఎవరు? నా అన్న రమణయ్య. రమణయ్యే చంపేశాడు. బృందావనాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు బృందావనాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వీడు లేని టైంలో పిల్లల చేత వేలిముద్రలు వేయించేసుకుని అలాగే వీడి భార్యతో సంతకం చేయించుకోవాలని వెళ్ళాడు. పిల్లల భవిష్యత్తు ముఖ్యం అనుకున్న ఇక మా వదిన ఎదురు తిరిగింది. నేను ఈ సంతకం చేయను. ఈ బృందావనం మా ఆయన కళ. ఈ బృందావనాన్ని వదిలి నా భర్త బ్రతకలేడు. నా పిల్లలకి ఆధారం ఇదే కాబట్టి నేను చెయ్యను అని చెప్పి మొండికేసింది. అలా మొండికేయడం కారణంగానే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఇక అక్కడ నా వదిన్ని ఇక రమణయ్య చంపేశాడు. కానీ అదే టయానికి అక్కడికి వచ్చిన నా అన్న నారాయణ భార్య చావు బతుకుల్లో ఉండగా ఆ కత్తి తీసి చేత్తో పట్టుకుని ఇక ఒక్కసారే ఇక తన అన్న మీద తిరగబడాలని చూశాడు. ఈలోగానే పోలీసులు రావడం, అలాగే తన చేతిలో ఉన్న కత్తిని చూసి తనే తన భార్యని చంపేశాడని అపార్థం చేసుకుని భార్యని చంపిన హంతకుడిగా వీడిని జైల్లో పెట్టాడు. కానీ వీడు ఏ రోజు తన అన్న రమణయ్యే భార్యని హత్య చేశాడు అన్న విషయాన్ని బయట పెట్టకుండా హంతకుడిగా భార్యని చంపిన ఒక దోషిగా జైలుకు వెళ్ళొచ్చిన వాడిగా తాగబోతుగా మారి ఆ కొడుకులకి కాపలాగా మిగిలిపోయాడు. ఆ బృందావనాన్ని కాపలా కాసుకుంటూ వస్తున్నాడు. ఇదంతా చేసింది రమణయ్య. ఇప్పుడు వాడు తప్పించుకోవడానికి నా అన్న నారాయణ మీద నింద వేసి ఇదంతా చేశాడు అని చెప్పేసి గుండెలు పగిలే నిజాలను తాయారు బయట పెట్టేస్తుంది కూతురి కాపురం కోసం భయపడి. అలా నిజం ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక నారాయణ బావమూర్తి అయితే నా అక్కని చంపి ఇప్పుడు నా బావని కూడా నా చేతులతోనే చంపించేసి నా మేనల్లుల్ని రోడ్డును పడేయాలని వాడింత ప్లాన్ చేస్తాడా? వాడిని ఎలా వదిలిపెడతాను? వాడిని వదిలిపెట్టను. వాడికి నా చేతిలో చావు తప్పదు. నా అక్క జోలికి వెళ్ళిన వాడను ఎలా వదిలేస్తాను అని చెప్పేసి పగతో రగిలిపోతూ ఉంటాడు. అలా రమణయ్య చేసిన దుర్మార్గం మొత్తం కూడా బయటపడిపోతుంది.
ఇక ఒక్కసారే పెద్ద షాక్కి గురవుతాడు నారాయణ బావమరుదైతే. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరిగి నిజం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.